అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం, సుస్వాగతం. 9వ భాగంలో శివాజీ పూనా జాగీరులో యువకులకు సైనిక శిక్షణ ఇవ్వడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో శివాజీ బీజాపూర్ సైనికులను వధించడం గురించి తెలిసిన నవాబు ఆదిల్ షా శివాజీని మందలించి అదుపులో పెట్టమని షహాజీకి లేఖ రాయడం, శివాజీని బెంగళూరుకి పిలిపించాలని షహాజీ నిర్ణయించుకోవడం గురించి తెలుసుకుందాం. షహాజీ బెంగళూరులోని తన ఆస్థానంలో రోజులాగే రాజ్య వ్యవహారాలను చూస్తుంటాడు. ముఖ్య విషయాలను శామ్రాజీ పంతుతోనూ పింగళేతోనూ ఆలోచిస్తుంటాడు. ఈ సమయంలో బీజాపూర్ నవాబు పంపిన అశ్వికుడొకడు వచ్చి షహాజీకి ఒక లేఖనిస్తాడు. షహాజీ ఆ లేఖను చదువుతున్న సమయంలో అతని ముఖంలో ఎన్నో భావాలు కనిపిస్తాయి. అక్కడున్న వారందరూ ఆసక్తితో అతని వైపే చూస్తుంటారు. నవాబు గారు పంపిన లేఖలోని విషయం ఏమిటని పింగళే అడుగుతాడు. ఏముంది, మా తుంటరిని గురించి అని షహాజీ అంటాడు. అక్కడున్న వారందరూ అర్థం కానట్లుగా ముఖాలు పెడతారు. నవాబు సైనికుల్ని శివాజీ వధించాడని సంజాయిషి అడగ్గా నవాబునే విమర్శిస్తూ మాట్లాడినందుకు శివాజీని పిలిచి మందలించమని నవాబు అన్నాడని షహాజీ లేఖలో ఉన్న విషయాన్ని చెబుతాడు. పింగళే, శామ్రాజీ పంత్లకి వార్త చాలా ఆనందాన్నిస్తుంది. పూనా జాగీరులో జరుగుతున్న విషయాల గురించి వీరికి కొంత సమాచారం తెలుసు. ఇప్పటి వరకు బీజాపూర్ నవాబుని ఎదిరించి నిలిచిన హిందువే లేడు. శివాజీ హిందూ ధర్మ రక్షణ కోసం ప్రయత్నిస్తున్నాడు. శివాజీ ప్రయత్నం ఎంతవరకు నెరవేరుతుందో కానీ ఈ మాత్రం ప్రయత్నం చేసిన వారెవరూ లేరు. అందుకనే వారికంత సంతోషం కలిగింది. జిజియాబాయి అయినా శివాజీని అదుపులో పెట్టి ఉండవలసింది. ఇన్నాళ్లు ఆమెతో ఇబ్బందులు పడ్డాను, ఇప్పుడు శివాజీతో కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది అని షహాజీ అసహనం వ్యక్తం చేశాడు. మిగిలిన విషయాలు రేపు చూసుకుందామని గుర్రం మీద తన ఇంటికి వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్ళాక కూడా షహాజీకి ఏమీ తోచలేదు. జిజియాబాయితో విసిగిపోయి ఉన్నాడు. తనతో రమ్మంటే రాదు. ఎన్ని విధాలు చెప్పినా తాను ఆ పల్లెటూరులోనే ఉంటానంటుంది, కానీ నగరానికి రాదు. తన మాటలు పట్టించుకోదు. అందుకే ఆమెను శివాజీని దాదోజీ కొండదేవుకు అప్పగించి తాను వచ్చేశాడు. బెంగళూరుకి వచ్చాక కూడా జిజియాబాయి శివాజీలు తనని వదలడం లేదు. ఇంతకు ముందు శివాజీకి పెళ్లి చేయాలని, అమ్మాయిని మాట్లాడడానికి తన్ను రమ్మని జిజియాబాయి చెప్పి పంపిస్తుంది. అలాగే చేయమని తాను చెప్పి పంపాడే కాని చివరికి శివాజీ పెళ్లికి కూడా వెళ్లలేదు. అందువల్ల ఆమె తన మీద చాలా కోపంగా ఉంటుందని, ఇప్పుడు ఆమెను రమ్మంటే వస్తుందా అని, శివాజీని పిలిపిస్తే రాణిస్తుందా అని అతనికి సందేహం కలుగుతుంది. షహాజీ మనస్సు పరిపరి విధాలా పోయింది. నిజంగా ఆలోచిస్తే షహాజీ జిజియాబాయికి తీరని ద్రోహం చేశాడు. కుమారుని ఎడల ఉదాసీనత చూపాడు. ఇందుకు షహాజీని కూడా ఏమీ అనలేము. అతను నిరంతరం రాచకార్యాల్లో మునిగి ఉండేవాడు. జిజియాబాయి షహాజీ వద్దకే వచ్చి ఉంటే ఆమెను చాలా చక్కగా చూసుకొని ఉండేవాడు. ఆమె పల్లెను విడిచి రానంటుంది. అంతేగాక మహమ్మదీయ పాలన కింద ఉండడం తనకు ఇష్టం లేదని అంటుంది. అందువల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. శివాజీ చేష్టల వల్ల తన మీద బీజాపూర్ నవాబుకు కోపం వస్తుంది. తన మీద విశ్వాసం తప్పుతుంది. సంభాజీ, వెంకోజీలు ఎంతో మంచివారు, ఎంతో విధేయత కలిగి ఉంటారు. శివాజీకి అన్నీ వాళ్ళ అమ్మ బుద్ధులే వచ్చాయి. ఇంత చిన్న వయసులోనే ఇంత లెక్కలేని తనమా? తనను చూసి వదిలిపెట్టాడు గాని లేకుంటే శివాజీ గతి ఏమై ఉండేది? బీజాపూర్ నవాబు పూనా జాగీరును ఒక్క నిమిషంలో నల్లిని నలిపినట్లు నలిపేసేవాడు. ఇప్పుడేం చేయాలి? శివాజీని పిలిచి మందలించమని నవాబు అంటాడు. అలా చేయకపోతే
తనను ఏం చేస్తాడోనని షాహాజీ భయపడ్డాడు. ఇన్నేళ్లు తనకు శివాజీ అనే కుమారుడు ఉన్నాడనే సంగతినే పట్టించుకోలేదు. చివరికి అతని పెళ్లికి కూడా పోలేదు. తాను వెళ్లలేకపోయినా తన తరపున కూడా ఎవరినీ పంపించలేదు. ఇప్పుడు రమ్మంటే వస్తాడో లేదో అని అతను ఆందోళన పడసాగాడు. అతనికి ఏమీ తోచలేదు. సేవకుని పంపి పింగళేని పిలుచుకుని రమ్మని షాహాజీ చెబుతాడు. పింగళే వచ్చాక అతనితో ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. శివాజీ కోటలను బాగు చేయించాడంట, సైన్యాన్ని నిర్మించాడంట, బీజాపూర్ సంస్థానంతో పోరాటానికి సిద్ధపడుతున్నాడంట, వేరేడంత లేడు, వీడికి వేం బుద్ధులని షాహాజీ అంటాడు. ఈ మాటలు విన్న పింగళే నవ్వి, మనం ఎవరూ చేయలేని పనిని పిల్లవాడైన శివాజీ చేస్తున్నాడు, అందుకు మనం సంతోషించాలి అంటాడు. తన తహతెంతో, తన శక్తి సామర్థ్యాలేమిటో శివాజీ తెలుసుకోవాలి కదా అని షాహాజీ అంటాడు. యువకులకు అవన్నీ తెలుస్తాయా? వారికి తోచినట్లు వాళ్ళు ప్రవర్తిస్తారు, వారేదో సాధిద్దామని అనుకుంటారని పింగళే అంటాడు. షాహాజీ వ్యంగ్యంగా, కొండంత బీజాపూర్ సంస్థానాన్ని ఢీకొని గడ్డిపోచంత కూడా లేని శివాజీ ఏం చేస్తాడని అంటాడు. శివాజీ ఒక్కడే కాదు, అక్కడున్న వారందరూ స్వరాజ్యాన్ని స్థాపించాలని శపథం చేశారని విని ఉన్నాను. ఇదేదో పిల్ల చేష్టలని, గాలి వార్తలని నేను మీకు ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ నవాబు లేఖ వల్ల ఇదంతా నిజమే అనిపిస్తుందని పింగళే అంటాడు. శక్తివంతులైన మొఘలులను, బీజాపూర్ నవాబును ఎదుర్కొనడం సాధ్యమవుతుందా అని షాహాజీ అంటాడు. చిన్న బిడ్డలకు అంత ఆలోచన ఉంటుందా అని పింగళే అంటాడు. అవన్నీ తర్వాత, ఇప్పుడు నన్నేం చేయమంటారు అని షాహాజీ ప్రశ్నిస్తాడు. నిన్ను చూడాలని ఉంది అని చెప్పి శివాజీని బెంగుళూరుకి పిలిపించండి, వస్తాడు కదా అని పింగళే అంటాడు. ఎలా పిలవాలి, ఏమని పిలవాలి, వస్తాడో రాడో అని అనుమానం షాహాజీ వ్యక్తం చేశాడు. అలా అయితే దీనికి ఒక మార్గం ఉంది. ఈ మధ్యనే కదా శివాజీకి పెళ్ళయింది, జిజియాబాయికి ఒక లేఖ రాయండి, కోడల్ని చూడాలని ఉంది, కొడుకును కోడలిని తీసుకుని రమ్మని చెప్పండి అని పింగళే అంటాడు. నేను వాళ్ళ పెళ్లికి వెళ్ళనే లేదు కదా, కన్న కొడుకు పెళ్లికి వెళ్ళని వాడిని కోడల్ని చూడాలని ఎలా పిలవగలను అని షాహాజీ సందేహిస్తూ అంటాడు. మీరు పెళ్లికి వెళ్ళకపోవడం వల్లే ఇప్పుడు వారిని రమ్మనడానికి వీలవుతుంది. రాజ్య వ్యవహారాల వల్ల వివాహానికి రాలేకపోయానని, వారిని చూడాలని చాలా ఆతృతగా ఉందని అన్యదా భావించవద్దని, లేక అందుతూనే తప్పక వచ్చి వెళ్లాలని మీరు చెప్పి పంపితే వాళ్ళు తప్పక వస్తారని పింగళే అంటాడు. ఇంతకంటే మరో మార్గం లేదు, మీ సలహా చాలా బాగుంది, అలాగే లేఖ రాస్తానని షాహాజీ అంటాడు. ఈ విధంగా శివాజీని బెంగుళూరుకి ఎలా పిలిపించడం అనే సమస్యకు పింగళే సలహా ద్వారా సులభంగా పరిష్కారం దొరుకుతుంది. తరువాతి భాగంలో శివాజీ బెంగుళూరుకి ప్రయాణం అవడం గురించి తెలుసుకుందాం.